ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం నుంచి 17వ అధ్యాయం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఆదికాండం 17వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తే ఇది దేవునికి అబ్రహాంకి మధ్యన జరిగినటువంటి సంభాషణ. ఇది అప్పటికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. ఆ వయసులో దేవుడు అబ్రహాం ప్రత్యక్షమయ్యి అబ్రహాంతో చెప్తున్న మాట, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. హెబ్రూ భాషలో ఈ పదానికి అర్థం ఏమిటంటే హేల్ షడాయ్, అంటే ఏదైనా చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీవు నిందారహితుడివై నా సన్నిధిలో నడుచుకో, నిన్ను నేను అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు ఒక నిబంధన చేస్తున్నట్లుగా అబ్రాముతో మనకు కనపడుతుంది. దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో అబ్రాము దేవుని పాదాల దగ్గర సాగిలిపడి ఉన్నాడు. దేవుడు అబ్రాముతో అంటున్నారు, నీవు ఈ రోజు నుంచి అబ్రాము కాదు, అబ్రహాము. నువ్వు అనేక జనములకు తండ్రిగా పిలువబడతావు, అనేక జనముల తరములు నీలోంచి ఉద్భవిస్తాయి, అనేక మంది రాజులు మీ తరాల్లోంచి వస్తారు అని చెప్పి అబ్రాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట మనందరికీ తెలుసు. అనేక మంది రాజులు అబ్రాము సంతతి నుంచి వచ్చిన వారే. అంతేకాదు మనం ఆరాధిస్తున్న ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కూడా అబ్రహాము సంతానమే. దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు, ఈరోజు నుంచి నీతో నిబంధన చేసుకుంటున్నాను, నీ తరముల వారితో నేను నిబంధన చేసుకుంటున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. అబ్రాము అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఘనత పొందిన తండ్రి. అదే అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, లేక విశ్వాసులకి తండ్రి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు సారాయి విషయంలో కూడా దేవుడు సెలవిస్తున్నారు, ఈరోజు నుంచి సారాయి అనవద్దు, సారా అని పిలవమని చెప్పి దేవుడు చెప్తున్నారు. సారా అంటే రాజకుమార్తె. అంతేకాదు అనేక జనములకు తల్లి అని చెప్పి అర్థం. ఈ సంభాషణ జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుని పాదాల దగ్గరే అబ్రహాం ఉన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి సాగిలిపడి ఉన్నటువంటి తనలో తాను నవ్వుకుంటున్నాడు. దేవుడేమో నాకు సంతానాన్ని ఇస్తానంటున్నారు, నేను అనేక జనములకు తండ్రిని అంటున్నారు, అనేక తరములు నా నుంచి ఉద్భవిస్తాయంటున్నారు, అనేక మంది రాజులు నా తరాల్లోంచి వస్తారంటున్నారు. నాకు చూస్తేనేమో సంతానం లేదు, నా వయసు చూస్తేనేమో సుమారుగా 100 సంవత్సరాలు వచ్చేసింది. అలాగే సారా వయసు చూస్తే 90 సంవత్సరాలు వచ్చింది. ఏ విధంగా ఇది సాధ్యపడద్ది అని చెప్పి తన మనసులో అనుకున్నాడో ఏమిటో ఆ విశ్వాసవీరుడు తనలో తాను నవ్వుకుంటున్నాడు. దేవుడితో అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడు ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా చేయమని చెప్పి చెప్తున్నాడు. అంటే నువ్వు లేనిదే ఏదో జరగబోతుందన్నట్లుగా చెప్తున్నావు, కానీ అది జరిగే అవకాశం లేదు, కానీ ఉన్నటువంటి కుమారునైనా నీ సన్నిధిలో బ్రతకనివ్వని చెప్పి అబ్రహాం చెప్తున్నట్లుగా సందర్భం కనపడుతుంది. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అబ్రహాము తన మనసులో ఏమనుకుంటున్నాడో గ్రహించుకున్నటువంటి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, సారాయి గర్భమున కుమారుడు కలుగుతాడు. ఇంతవరకు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పి గత అధ్యాయాల్లో చెప్పినటువంటి దేవుడు ఇక స్పష్టంగా చెప్తున్నాడు, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ అపనమ్మకాన్ని తీసివేయాలనేటువంటి ఉద్దేశంతో సారా నీకు కుమారుడిని కంటుంది, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతామని కూడా పేరుతో సహా చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు అంటున్నారు, నా నిబంధన నువ్వు చెప్పినట్లుగా ఇస్మాయిల్ సంతతితో కాదు, కానీ నేను నీకు గర్భఫలంగా ఇవ్వబోతున్నటువంటి ఇస్సాకు సంతతితోటే నా నిత్య నిబంధన అన్నట్లుగా దేవుడు అక్కడ స్పష్టపరుస్తున్నారు. అయితే దేవుడు అబ్రహాముకి ఒక సంగతి తెలియజేస్తున్నారు, మీలో
ప్రతి మగవాడు అనగా 8 రోజులు నిండిన ప్రతి వారు కూడా పురుషులు సున్నతి కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అప్పుడే దేవుని నిబంధన వారితో నెరవేర్చబడుతుంది అనే సత్యం అబ్రహాముతో దేవుడు చెప్తున్నారు. అబ్రహాంతో దేవుడు చెప్తున్నటువంటి ఈ సున్నతి శరీర సంబంధమైనది కాదు అనేటువంటి సత్యం రానున్నటువంటి అధ్యాయాల్లో మనకి బయలుపరచబడుద్ది. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసిన, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసిన, ఇది హృదయ సంబంధమైనటువంటి సున్నతి, శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయానికి సంబంధించింది. మనిషి పాపంతో విడదీయబడ్డం, పాపానికి వేరుగా బ్రతకడం, ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని చేయడం అనేటువంటి సత్యాలు ఈ అధ్యాయాల్లో చెప్పబడుతున్నాయి. రోమరాసిన పత్రికలో అపోస్తులైన పౌలు కూడా చెప్తున్నారు. 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆయన అంటున్నాడు, కంటికి కనపడేటట్లుగా ఉండేవారందరూ క్రైస్తవులు కాదు, శరీర సంబంధంగా పొందినటువంటి సున్నతి కాదు, హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండడమే నిజమైనటువంటి సున్నతి అనేటువంటి విషయం ప్రతిబింబించేలాగా అక్కడ పౌలు గారు వ్రాయించి ఉంచారు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి ఈ సున్నతి రక్షణ సంబంధమైంది. ఒకసారి మనిషి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతోటి దేవుణ్ణి వెంబడించేటువంటి అనుభవం ఇది. కనుక 8 రోజులు నిండినటువంటి ప్రతి వారు కూడా దీన్ని పొందుకోవడానికి అర్హులు అనేటువంటి విషయాన్ని అబ్రహాంతో దేవుడు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, ఈ మాటలు అబ్రహాంతో మాట్లాడి దేవుడు పరమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజే అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలు ఒకే రోజు సున్నతి పొందినట్లుగా, అలాగే అబ్రహాంతో ఉన్నటువంటి వారందరికీ సున్నతి ఏర్పాటు చేసినట్లుగా వాక్యాధారంగా అక్కడ బయలుపరచబడుతుంది. అంటే అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పినట్లుగానే దేవుడు చెప్పారు, వెంటనే తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా, చూద్దాంలే ఇంకా సమయం ఉంది కదా, దేవుడు ఇప్పుడే కదా చెప్పారు, కొంత సమయం తీసుకుని ఆలోచన చేసి చేద్దాం అనేటువంటి స్వభావం అబ్రహాంలో లేదు. అందుకే దేవుడు అబ్రహాంను పిలుచుకున్నారు. అబ్రహాం జీవితాన్ని చూస్తే రానున్న అధ్యాయాల్లో కూడా దేవుడు ఏదైనా అబ్రహాంకు సెలవిస్తే చిత్తం ప్రభువా, వెంటనే అలాగే ప్రభువా. ఇక ప్రారంభ అధ్యాయంలో మనం చూసాం, 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు చెప్తారు, నీవు నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నీ దేశం నుండి నేను చూపించేటువంటి ప్రాంతానికి రమ్మని దేవుడు చెప్పినప్పుడు మారు పలకకుండా ఏ రీతిలో అయితే వచ్చేసాడో అదే రీతిలో ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా వెంటనే అబ్రహాం చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే దేవుడు మీకు కానీ నాకు కానీ ఏదైనా తెలియజేశారంటే దానిని వెంటనే మనం దేవుని చిత్త ప్రకారం జరిగించడానికి ఇష్టపడితే తప్పనిసరిగా ఆ కార్యాలు మన జీవితాల్లో కూడా చూడగలుగుతాం. అంతేకాదు, దేవుడు నాతో ఎక్కడ చెప్పారులే, అలనాడైతే అబ్రహాంకి ప్రత్యక్షమై చెప్పారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. వాక్యం ద్వారా మనకు బయలుపరచబడుతుంది, వాక్యమే దేవుడు. ఈరోజు వాక్యము మన ముందుకు వస్తుందంటే దేవుడు మన ముందుకు వచ్చి మనతో మాట్లాడుతున్నారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇవి మంచి దినాలు, అపాయకరమైనటువంటి దినాలు, అనేక మంది అనేక రీతుల్లో నశించిపోతున్నటువంటి దినాలు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి దినాలు. ఈ దినాల్లో దేవుడు మరింతగా ఆయన సేవకుల్ని పురుగొల్పి ఆయన విలువైనటువంటి వాక్కుని మరింత సమీపంగా ప్రజల మధ్యకి తీసుకొస్తున్నటువంటి దినాలు ఇవి. విని కూడా వినన్నట్లుగా, విని కూడా అది నాకు కాదులే అన్నట్లుగా, విని కూడా నిర్లక్ష్యంతో, విని కూడా నిద్రపోతూ ఉంటే మనం కూడా రానున్నటువంటి ఉగ్రతను తప్పించుకోలేము అనేటువంటి సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తున్నారు. అబ్రహాం జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చడానికి
అబ్రహాముని బలపరుస్తున్నట్లుగా, అబ్రహాముని ఆశీర్వదిస్తున్నట్లుగా, అబ్రహాము తరతరాలతోటి నిబంధన చేసుకుంటున్నట్లుగా వాక్యాధారంగా మనకు బయలుపరచబడుతుంది. అబ్రహామును పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలుచుకున్న దేవుడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఆయన్ని మనం ఎరిగి ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. దేవుడు మనల్ని దేవుణ్ణి తెలుసుకునేటువంటి కృప అనుగ్రహించారు కనుకనే మనం దేవుణ్ణి తెలుసుకోగలిగాం. కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి ప్రతి మాట మనం కూడా గ్రహించుకుని అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇచ్చేటట్లుగా ఆయనతో నడవడానికి ఇష్టపడదాం. నిందారహితులుగా ఉండడానికి ఇష్టపడదాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం పొందుకుంటూ మన కుటుంబాల్లో ఉన్న వారందరూ పొందుకునేటట్లుగా చేద్దాం. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారి కుటుంబాలు సంపూర్ణ రక్షణలోకి నడిపించబడి బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, అయ్యా మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎంతో గొప్పవి. ఆ ఉద్దేశాలు అబ్రహాము, సారా జీవితాల్లో నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారు. దాని కొరకు వారు ఏ రీతిలో నడుచుకోవాలో వారికి మీరు తెలియజేస్తున్నారు. ఆ రీతిలోనే మమ్మల్ని మేము సరిచేసుకొని మీ ఎదుట నిందారహితులుగా బ్రతకడానికి, మీ నిబంధన మాతో కూడా ఉండడానికి, మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలు మేము కూడా పొందుకోవడానికి సహాయం దయచేయమని, మా కన్నులకి మరుగైన అనేక సంగతులు మాకు కనపడడానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.